నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడలో నిర్వహించే సొన్నంద @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు జిల్లా నుండి వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చెదవాడ నాగరాణి కోరారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సొన్నంద @2047 విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 13వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి ముగుస్తుందని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. ఆహార పదార్థాలను అమ్మే వ్యాపారస్తులు ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని, అపరిశుభ్రతపై చర్యలు ఉంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత వ్యాపారస్తులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ మీకోస సమావేశ మందిరంలో KVGVM ఆధ్వర్యంలో నిర్వహించిన పాన్ ఇండియా పోస్ట్ డాక్ ట్రైనింగ్ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫుడ్ వ్యాపారస్తులు అవగాహన, అనుభవం మాత్రమే కాక భారతీయ ఆహార భద్రతా సంస్థ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమమైన పోస్ట్ డాక్ కోర్సులో శిక్షణ పొంది ఉండాలని అన్నారు. ప్రతి వ్యాపారస్తుడు అవగాహన కలిగి శిక్షణ పొంది ఆహార సంబంధమైన పరిశుభ్రతలో భాగమైన వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార నాణ్యత, భద్రత, పరిసరాల పరిశుభ్రత కలిగి వ్యాపారాన్ని చేయాలని అన్నారు. సామాన్య ప్రజలపై విద్యుత్ అదనపు ఛార్జీల పేరుతో భారాలు వేయడం తగదని, తక్షణ ఈ విధానాన్ని విరమించుకోవాలని CPM జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లు నిరసిస్తూ బుధవారం పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద CPM ఆధ్వర్యంలో ఆందోళన చేసి కరెంటు బిల్లును దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు ముట్టుకుంటే కాదు, కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగపు ఛార్జీల కంటే అనేక రెట్లు అదనపు ఛార్జీలు వేయడం వల్ల సామాజిక ప్రజానికం అల్లలాడిపోతున్నారని అన్నారు. భీమవరం ఎలివేలుపు శ్రీ మావులమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తారీఖు బుధవారం నుండి 25వ తారీఖు వరకు అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మచే కళాప్రశ్న పూజ జరిపి మూల విరాట్ దర్శనం నిలిపివేశామని, ఈ నెల 25వ తేదీన ఉదయం 10:30 కళన్యాసం పూజ జరిపి పునర్దర్శనం కొరకు ఆలయం తెరవబడుతుందని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి భీమవరం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ కులకుమార్ రెడ్డిని పుష్పగుచ్చాన్ని అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ఉపాధ్యాయులకు సంబంధించి పలు విషయాలను జిల్లా జాయింట్ కలెక్టర్కు ప్రస్తావించారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో 12, 13, 17, 18 తేదీల్లో 2 విడతలుగా సర్పంచులకు, కార్యదర్శులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ శ్యాములు తెలిపారు. 17, 18 తేదీల్లో సర్పంచులకు, కార్యదర్శులకు, సర్వేలకు శిక్షణ ఇస్తామని అన్నారు. 17, 18 తేదీల్లో మండల స్థాయి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదర్శమైన జీవన విధానానికి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోవాలని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు.
అత్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాల సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. బాల్య దశ నుండి క్రమశిక్షణతో కూడిన ఉన్నత విలువలను పెంపొందించుకోవాలని కోరారు. భగవద్గీత మానవ నడవడికను తెలియచేస్తుందని అన్నారు. త్రయ సాధన ద్వారా మానవ జీవన విధానాన్ని ముక్తి మార్గంలో పయనించేలాగా చూసుకోవాలని అన్నారు. రెడ్డి ఉషారాణి తాత్విక జ్ఞాన ఉపన్యాసం చేశారు. పులిశెట్టి ఉషా పావని భక్తి గీతాలు ఆలపించారు. గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పీఠం ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాను షష్ఠి కమిటీ సభ్యులు సత్కరించారు. డాక్టర్ ఉమర్ అలీ షా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆచరించేటువంటి విధానంగా మనం దృష్టి సాధించగలిగినట్లయితే జీవితం యొక్క అర్థము పరమాత్మక పరిణామ రూపంలో పొందించే అవకాశం మనకు ప్రసాదించబడుతుంది. అటువంటి స్థితిని పొందించుకోవడానికి మనకు బాల్య దశ నుండే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన పరిణితి మనలో ఏర్పరచుకోవాలి. ఆ మూడైనటువంటి పరిణామం మనం పొందాలి అన్నట్లయితే సంతతి మన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మన పిల్లల్ని కూడా వెంట పెట్టుకొని మనం తీసుకురాగలిగినట్లయితే తల్లిదండ్రులుగా ఆ పిల్లలు కూడా ఒక ఆధ్యాత్మిక పరిణితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక చక్కని ఆధ్యాత్మిక తాత్విక బాంధవ్యం చేత తాత్విక జ్ఞాన సంపద ఏర్పడి మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ అంటే 84 లక్షల జీవరాశులు క్షాళం చేసుకుని వచ్చినటువంటి జన్మ. కాబట్టి ఇది పవిత్రమైనటువంటి మానవ జన్మ. ఈ మానవ జన్మ కోరుకునేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానశక్తి ఆ సద్గురు యొక్క ఆశ్రయంలో ప్రయాణం సాధించగలిగినట్లయితే కలిగే ఫలాలు ఫలితాలు మన అనుభవంలో మనకే తెలియబడతాయి. కాబట్టి మన అనుభవంలో మన ముందు మనం 15 సంవత్సరాల క్రితం ఒక వారు ఉండి ఆ భగవద్గీత రూపంగా ప్రవచనం చేస్తూ ఈ రోజున ఒక అష్టావధానిగా 15 సంవత్సరాల తర్వాత ఏ విధమైనటువంటి పరిణామం చెంది ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోగలిగాడనేటువంటి విషయం మనం ఇక్కడ ప్రత్యక్షంగా 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క బాలుని యొక్క తాత్విక వికాసం పరిణామ రూపంలో ఈ రోజున ఏ విధంగా మనం చూడగలుగుతున్నటువంటి విషయం మనం నిదర్శన రూపంలో తెలియబడుతుంది. అత్తిలి మండలంలో శుక్రవారం నుండి జనవరి 4 వరకు రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు తహసీల్దార్ దస్కవంశీ తెలిపారు. మండలంలో రెవెన్యూకు సంబంధించి భూ ఆక్రమణలు, సెక్షన్ 22 ఇతర భూ సమస్యలపై ప్రత్యేక బృందం ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరిస్తుందని తెలిపారు. 13న పాలి, కేఎస్ గట్టు, 17న అత్తిలి, 18న ఉదలపాలెం, పాలూరు, 19న తిరుపతిపురం, బల్లిపాడు, 20న వరిగేడు, గుమ్మంపాడు, 26న మంచిలి, 27న ఆరువిల్లి, 28న ఉనికిల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని అన్నారు. 31న స్కిన్నర్పురం, జనవరి 2న కంచుమర్రు, 3న కొమ్మర, 4న ఈడూరు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. ఈ సదస్సుల్లో తనతో పాటు మండల సర్వేయర్ ఎస్ కోదండరాముడు, డిప్యూటీ తహసీల్దార్ యు వెంకటేశ్వర్లు, విఆర్ఓలు, దేవాదాయ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు తరలించాలని అత్తిలి తహసీల్దార్ దస్కవంశీ కోరారు. అత్తిలి మండలం ఈడూరులోని రైతు సేవా కేంద్రాన్ని తహసీల్దార్ వంశీ తనిఖీ చేశారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతుల కళ్ళాల్లోని ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా నచ్చిన మిల్లుకు తరలించి తేమ శాతం లేకుండా చూసుకోవాలని కోరారు. ధాన్యాన్ని తరలించడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. బల్లిపాడు మదనగోపాల స్వామి మోడల్ స్కూల్లో గీతాంజలి సందర్భంగా భగవద్గీతపై అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భగవద్గీత ద్వారా పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు ధారణ శక్తి పెరుగుతుందని అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్, రుచికులు బాడిగ నాగేశ్వరరావు, తలారి వెంకట సుబ్బారావు, గారిపాటి అప్పారావు, తలారి వీరభద్రరావు, తిరుపతి అనిత, తోట ఉమామహేశ్వరి, గున్నం రమాదేవి, ఇరి పద్మావతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచిలి అయ్యప్ప కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో మాలాధారణ చేసిన అయ్యప్ప భక్తులు బుధవారం ఇరుముడి పూజలు చేశారు. 41 రోజుల పాటు దీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తులు ఇరుముడులు ధరించి శబరిమల యాత్రకు తరలి వెళ్లారు.
పసరపూడిలో బుధవారం ఉదయం 8 గంటలకు దువ్వ వెళ్లే ప్రధాన రహదారిలో ఒక లారీ వెనక్కి రివర్స్ చేస్తున్న సమయంలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో కరెంటు స్తంభం విరిగి కరెంటు వైర్లు తెగిపోయాయి. దీంతో లారీ డ్రైవర్ ఎలక్ట్రికల్ అధికారులకు తెలియజేయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కొత్త స్తంభం వేసేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.